ఈ బస్తా కాటాలు ఎట్లా వచ్చినాయి? 47, 46, 45 రేంజ్ వచ్చింది. 47, 46 అట్లా వచ్చినాయి. బరువు బాగానే ఉందంటారా? గింజ బాగానే ఉందా? కాయ కూడా కలర్ బాగుంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే సైజ్ ఉంది. సైజు కింద నుంచి పై వరకు అంతే ఉంది. కాయ చాలా బాగుంది. కూలీలు తెంపడానికి కూలీలకి చాలా సింపుల్. మనకు కోయడం కూడా సింపుల్ అంటారు. కలర్ బాగుంది. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ వచ్చేసి లింగరాంతండ, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా. ఇక్కడ ఒక ఎకరం 5 కుంటల్లో రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వెంకీ 6268 అనే రకం మల్సూర్ గారు సాగు చేస్తున్నారు. ఈ రకం ఎట్లా ఉంది, అచ్చంత పెట్టుకున్నారు, దీని గురించి పూర్తి వివరాలు అడిగే ప్రయత్నం చేద్దాం. మల్సూర్ గారు నమస్తే అండి. ఇంటి పేరండి? వర్తే మల్సూర్ గారు. ఇది వచ్చేసి లింగరాంతండ. మీరు వేసుకున్న రకం అండి? ఇది రవి హైబ్రిడ్ ఉంది. వెంకీ 6268 అనే రకం వేశారు. ఇది మీరు నారు పోసుకున్నారా లేకపోతే నర్సరీలో? నారే పోసుకున్నారు. ఓకే. ఇది ఏ డేట్ లో ఎప్పుడు వేసుకున్నారు? ఆగస్టు 10 వేసిన. ఆగస్టు 10 వేశారు. ఓకే. ఇప్పుడు మొదటి కోత అయిపోయింది. మొదటి కోత ఇది మొత్తం ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నారు? 6 ప్యాకెట్లు తెచ్చుకున్నారు. ఈ 6 ప్యాకెట్లకి ఎంత కావచ్చండి మొదటి కోతది? 4-4.5 మధ్యలో. 4-4.5 క్వింటాల మధ్యలో అయి ఉంటది. ఓకే. అమ్మారా? అమ్మినా. ఎట్లా పడింది మార్కెట్ లో? 14,000 పడింది. 14,000 పడింది. ఆ రోజు జెండా పాట ఎట్లా ఉంది? 15,000. ఇమ్ము ఉంది, కాయలో ఇమ్ము ఉంది. లేకపోతే తేజాలను పోతుంది. కానీ కలర్ బాగుంది. ఓకే. ఇప్పుడు ఆగస్టు 10వ తారీఖున అట్లా వేసుకున్నాను. ఓకే. మందుకి ఎట్లా వేస్తారు? స్టార్టింగ్ లో అరకట్ట వేస్తారు. ఎకరానికి 31 వేస్తా. 2వ స్టెప్ కి కట్ట, 3వ స్టెప్ కట్ట అన్నారు. అట్లా స్టెప్ కొద్ది. ఇప్పుడు ఈ రకం అనేది మీకు కాయ ఎట్లా అనిపించింది? కాయ చాలా బాగుంది. కూలీలు తెంపడానికి కూలీలకి చాలా సింపుల్. మనకు కోయడం కూడా సింపుల్ అంటారు. ఈ కాయ సెట్టింగ్ ఎట్లా ఉంది? ఇప్పుడు అయిపోయింది. ఫస్ట్ కోత అయిపోయాక ఇది 2వ కోతకి సంబంధించిన కాయ ఇప్పుడు మనం చూసేది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే సైజ్ ఉంది. సైజు కింద నుంచి పై వరకు అంతే ఉంది. ఇప్పుడు కొమ్మ కొసన్నే కాయలు పడుతున్నాయా, కింద నుంచి కాయలు పడుతున్నాయా? ఇదా పై నుంచి కిందికి వస్తుంది కాయ. కాయ అనేది స్టార్టింగ్ నుంచి కాయ బాగానే పడింది కింద నుంచి. ఇటు చూడండి, చూడండి ఈ చెట్లు అసలు మామూలు లేదు కాదు. చూడు మొత్తం. ఇది ఏమైందంటే ఫస్ట్ స్టార్టింగ్ లోనే కొద్దిగా గాలి రావడం ఒరిగితే లేపితే ఇక సైడ్ కొమ్మలు వచ్చినాయి. నాకు అర్థం కాక నేను నారుకు ఉన్నప్పుడు కొంచెం తలకా తీసుకున్నట్టయితే కొమ్మలు ఇంకా బాగా వచ్చాయి. ఇది 30 ఇంచులది అంచు. దీనికి 40 వేసుకున్నా ఏం కాదు. 40 వేసుకున్నా బాగానే ఉంటుంది అంటారు. ఇప్పుడు 30x30 పెట్టారు. ఇప్పుడు ఈ రకం అసలు వేసుకోవాలని మీకు ఎవరు చెప్పారు? అంటే పోయిన సంవత్సరం మా స్వామి, ఇప్పుడు గెలవలేము స్వామి అయితే అదే అంతకుముందు మేము రవి హైబ్రిడ్ వేసేది. ఇప్పుడు అయితే ఇక ఒకసారి వాళ్ళని పట్టుదలతో తీసుకొచ్చినాం. ఓకే. ఇప్పుడు ఈ కాయ బార్ ఎట్లా ఉంది? బారు బాగానే ఉంటుంది. దగ్గర కాప నాన్న వేరుకులుడు ఏమైనా వచ్చి చెట్లు చచ్చిపోయినా? లేదు ఏం లేదు. అంతకుముందు 2 సంవత్సరాలు చచ్చిందండి. ఇది ఈ సంవత్సరం వేసినప్పుడే చనిపోయింది, కానీ ఈ సంవత్సరం చావలేదు. ఈ రకం అయితే చావడం లేదు. ఓకే. ఇప్పుడు పైన ఉన్న కాప ఎంత కావచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు తోటలు ఉందా? ఈ బిట్టు వరకు 15 మధ్యలో అయిద్దండి. 15 మధ్యలో అవుతుంది. ఓకే. ఇక్కడ తీసుకున్నారండి? ఖమ్మం లక్ష్మీ సీడ్స్ అండి. లక్ష్మీ సీడ్స్ కళ్యాణరావు గారి దగ్గర తీసుకున్నారు. ఓకే. మల్సూర్ గారు పచ్చిసారి అమ్మారు కదా, ఈ బస్తా కాటాలు ఎట్లా వచ్చినాయి? 47, 46, 45 రేంజ్ వచ్చింది. 47, 46 అట్లా వచ్చినాయి. బరువు బాగానే ఉందంటారా? గింజ బాగానే ఉందా? కాయ కూడా కలర్ బాగుంటుంది.